అసలు అబ్రాడ్‌కి పోవడం ఎందుకు? అన్ని బాధలు పడడం ఎందుకు? మళ్ళీ తర్వాత అసలు అక్కడ ఉండడం ఎందుకు? అనేది చాలా మందికి ఇదొక డౌట్ ఉంటది. సో, దాన్ని నేను కొంచెం క్లారిఫై చేస్తా. యాస్ ఎ బ్యాచిలర్స్ గ్రాడ్యుయేట్‌గా నువ్వు ఏ జాబ్‌కి పోయినా గానీ సాలరీ ఇస్తే మాక్సిమము స్టార్టింగ్‌ల 20,000-30,000 ఉంటది. ఒకవేళ నువ్వు టాపర్ అయినా గానీ, ఎన్ఐటీలో, ఐఐటీలలో చదివినా గానీ మాక్సిమం స్టార్టింగ్‌లో 50,000 వస్తది. ఎక్సెప్షనల్ క్యాండిడేట్స్ ఇంకా వేరే వాళ్ళది ఆళ్ళని పక్కకు పెడితే ఒక 100లో 10% పక్కకు పెడితే మిగతా 90% స్టూడెంట్స్ అంతా యావరేజ్, బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్ వాళ్ళే ఉంటారు. సో, ఈళ్ళందరి సిట్యుయేషన్ ఇది. ఈళ్ళకి కూడా డ్రీమ్స్ ఉంటాయి. సో, వాటిని ఎట్లా అచీవ్ చేసుకోవాలి వీళ్ళు? వీళ్ళు అచీవ్ చేసుకోవాలంటే వీళ్ళు డిఫరెంట్ పాత్‌వేని చూజ్ చేసుకోవాలి. సో, అందులో ఆళ్ళు ఈ పాత్‌వేస్ అన్నీ వెతికేటప్పుడు వీళ్ళకి అబ్రాడ్ అనే ఒక ఫారెన్‌కెళ్ళాలనే ఒక రూట్ కనిపిస్తది. కనిపించినప్పుడు అల్లకెళ్ళడం తప్పేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇప్పుడు రావడము తప్పో, రైటో అది పక్కకు పెడితే మీరు ఇండియాలోనే ఉన్నారు. ఇండియాలో జాబ్ చేస్తున్నారు. ఇండియాలో జాబ్ చేస్తే మీకెంతొస్తది సాలరీ 30,000 వస్తది. ఒకవేళ మీకు సడెన్‌గా ఒక 10,00,000 అవసరం అయింది. ఒక హెల్త్ ఇష్యూనే కావచ్చు, లేకపోతే ఏదో సడెన్‌గా నీ ఫ్యామిలీకి అవసరమే పడొచ్చు. ఎట్లా తెస్తావు? ఏదైనా అమ్మి తీసుకురావాల్సిందే అంతే. మినిమమ్ అమ్మడానికి కూడా 10,00,000 అప్పుడప్పుడే అమ్మడానికి కూడా కష్టమే. ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా! కొనేవాళ్ళు కూడా ఉండాలి. అట్లాంటి సిట్యుయేషన్ ఏందనంటే మీరు ఎకనామికల్‌గా, ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ కావాలి. స్ట్రాంగ్ కావాలని డిఫరెంట్ పాత్‌వేస్ చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్యాచిలర్స్ గ్రాడ్యుయేట్ ఒకసారి ఆలోచించు. అంటే నీది బీటెక్ అయిపోయిందో లేకపోతే డిగ్రీ అయిపోయిందో ఆలోచించు. మాక్సిమం ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అన్‌ఎంప్లాయిడ్‌గానే ఉన్నారు. ఒకవేళ ఎంప్లాయ్‌మెంట్ ఉన్నా గానీ వాళ్ళు రిలేషన్ లేని ఫీల్డ్‌లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ప్యాషన్ ఉంటది. వాళ్ళది వాళ్ళు చూసుకోవాలని. మీ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళను ఆడు 5,000 ఇయ్యడానికి 5 సార్లు ఆలోచిస్తాడు ఆడు. మళ్ళీ వీడు ఇస్తాడో ఇయ్యడో అని. అదే నువ్వు నీ ఇండిపెండెంట్‌గా నువ్వు నీ ఓన్ పాత్‌వేని చూజ్ చేసుకున్నావు అనుకో, నీ ఫ్యామిలీ ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఒక డిఫరెంట్ పాత్‌వే చూజ్ చేసుకొని చూడు. కష్టంగా ఉంటది. యూ కెన్ సీ వండర్‌ఫుల్ రిజల్ట్స్. అదొక్కటి చెప్పగలుగుతా. ఎందుకనంటే ఇట్లాంటి పాత్‌వేస్‌లలో పోయినప్పుడు మనకెవరు సపోర్ట్ చెయ్యరు. సపోర్ట్ చేయకపోయినా గానీ యూ షుడ్ బీ ఇండిపెండెంట్. యూ షుడ్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. అప్పుడే కదా! అట్లాంటి పాత్‌వేస్ టఫ్‌గానే ఉంటాయి. సో, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అంతే. యాస్ పర్ అవర్ పాస్ట్ ట్రెండ్స్ చూసుకుంటే ఫారిన్ కంట్రీ పోయినోళ్ళందరూ 100లో 90% మంది దివాలా తీసినోళ్ళు ఎవరు లేరు. నువ్వు పాస్ట్ ట్రెండ్స్ చూసుకున్నట్టయితే. సో, అదే ఒక పాజిటివ్ హోప్‌తోని మనం ముందడుగేస్తాం. అంతేగాని ఇంకా అసలు 100% అయితది కదా! పక్కా అయితేనే వస్తాం అనంటే ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ బ్రో. కాకపోతే ఎందుకు అబ్రాడ్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఇప్పుడు అంటే ఇండియన్ గవర్నమెంట్ స్టూడెంట్స్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా? మీకు లోన్ కావాలంటే ఇప్పుడు ఇంతకుముందుకు పడాల్సినంత కష్టం అప్పుడు పాస్ట్ స్టూడెంట్స్ పడ్డంత కష్టం మీరు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. చేయాలి. అంటే ఆ లోన్ శాంక్షన్ కావడానికి కూడా మీరు చేయాల్సిన వర్క్ చేయాలి. కాకపోతే మీరు ప్రాపర్‌గా చేస్తే ఆడ 99% సక్సెస్ రేట్ ఉంది. అట్లా. ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీనైనా తీసుకోండి. ఆస్ట్రేలియానే గానీ, యూఎస్ఏనే గానీ, యూకే గానీ, ఐర్లాండ్ గానీ, జర్మనీ గానీ. 100లో 95 స్టూడెంట్స్ లోన్ మీద వచ్చినోళ్ళే ఉంటారు. అదే మీరు ఇండియాలో ఉన్నారనుకో మీకెవరిస్తారు? 40,00,000 కాదు. 4,000 ఇయడానికి కూడా 4 సార్లు ఆలోచిస్తాడు ఒక్కొక్కడు. మళ్ళీ ఈడు కడతాడో కట్టడో అని. సో, అందుకన్నట్టు. సో, చూజ్ యువర్ ఓన్ పాత్. అదొక్కటే చెప్పగలుగుతాను. అంతేగాని ఇంకా ఈ జాబ్‌లు ఆపేసేయండి ఇంకా. జాబ్‌లు ఆపేసేసి జర బిజినెస్ మీద లేకపోతే కొంచెం డిఫరెంట్ పాత్‌వే చూజ్ చేసుకోండి. ఎందుకు జాబ్స్ వద్దని అంటున్నా అంటే నువ్వు యాస్ ఎ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్‌గా నెలకు 30,000 ఇస్తాడు. ఆ జాబ్ నీకు ఎన్ని ఇయర్స్‌కి వస్తది? 23 ఇయర్స్‌కో, 24 ఇయర్స్‌కో వస్తది. నెక్స్ట్ యావరేజ్‌గా ఇప్పుడు ఇండియాలో బతికేది ఒక మనిషి 60 ఇయర్స్. 60 ఇయర్స్ బతికితే నీ ఇంక్రిమెంట్‌లు, సూపర్‌లు, బోనస్‌లు అన్నీ ఏసుకుందాము. 50,000 ఏస్తున్నా పర్ మంత్‌కి నేను. 50,000 పర్ మంత్‌కి ఏస్తే ఇంటూ 40 ఇయర్స్ 5 4 20 2,00,00,000 సంపాదిస్తాడు చచ్చిపోయే వరకు ఆడు. 2,00,00,000 సంపాదిస్తే అది కూడా ఏం ఖర్చు పెట్టకపోతే ఆ 2,00,00,000తోని వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ అది ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఒక యావరేజ్ ఫ్లాట్ కొనాలన్నా గానీ ₹1,00,00,000. ఇప్పుడు ఒక మంచి ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనాలన్నా గానీ 1 crore పోతుంది ఇండియాలో. ఒకవేళ మంచి లగ్జరీ ఇల్లు కొనాలనుకున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న దాంట్లో బ్రతకొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్. కాకపోతే ఎవరి డ్రీమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొంతమందిని చాలా మందికి ఉండేది ఏందనంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి ఉన్నన్ని రోజులు అని ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. నువ్వు జాబ్ చేసుకుంటూనే ఉంటే నువ్వు చచ్చిపోయే వరకే ఓ 2 కోట్ల ఇల్లు కూడా కొనలేవు.
దేనికి ఆ జాబ్ చేయడం? అప్పుడు ఏమవుతుందనంటే ఆల్రెడీ మీ పేరెంట్స్ నీకు వాళ్ళ బెస్ట్ ఇచ్చినారు నీకు. సో వాళ్ళ ఇంట్లోనే నువ్వు ఉన్నావు. మళ్ళా నువ్వు ఉన్న ఇంట్లోనే నీ పిల్లల్ని కూడా పెట్టినావు అనుకో, మా అయ్య పెద్ద బేగారా ఉన్నాడు అనుకుంటారు. సో ఏందనంటే నేను చెప్పేది, ట్రై టు చూజ్ యువర్ ఓన్ డెస్టినీ అండ్ వర్క్ ఫర్ దట్. అదొకటే చెప్తాను నేను. ఏం కాదు, డిఫరెంట్ పాత్వే చూస్ చేసుకున్నప్పుడు చాలామంది చాలా చెప్తారు, అవన్నీ పట్టించుకోవద్దు. జస్ట్ గివ్ యువర్ బెస్ట్ అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. అదొకటే చెప్తాను. And also please don't forget to subscribe to my channel. Thanks for supporting.